వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తవల్లిలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కొత్తవల్లిలో ఇంటి నల్లాల నుంచి వెంట్రుకలు, జంతువుల కళేబరాలు, పెద్ద పెద్ద పురుగులతో కూడిన నీళ్లు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కలుషిత నీటిని తాగితే రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుళాయిల నుంచి పురుగులు వస్తున్న వార్త వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన పంచాయతీ సిబ్బంది మిషన్ భగీరథ ట్యాంకును క్లీన్ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కదానికి నీళ్ళు వాడుతున్నాం. ఇట్లాంటి నీళ్ళతో మేము ఎట్లా బాత్రూమ్ వెళ్ళాలంటే కూడా మాకు ఇష్టం అనిపిస్తుంది. మేము పొట్ట కడుపుకి ఎట్లా తాగాలి, అన్నం ఎట్లా తినాలి, వంటకి ఎట్లా వాడుకోవాలి. ఇంచు మందం ఉన్నాయి పురుగులు, ఇంచు మందం మేము తిరిగి పడుతున్నాయి. అవి ఎట్లా తాగి మేము ఎట్లా పోషించుకోవాలి. ఇప్పుడు అనారోగ్యం కూలిపోతున్నారు మంది ఆ నీళ్ళు తాగి 3 రోజుల టైం నుంచి. సర్పంచ్ ఏమంటున్నామా? సర్పంచ్ సాఫ్ చేపిస్తాం అంటుండ్రు. ఎప్పుడు సాఫ్ చేపిస్తాడు సర్పంచ్? అంటున్నాడు ఏమన్నా అంటే నలుగురు దింపితే నలుగురు ఇప్పుడు సాఫ్ చేస్తే రేపు ఎల్లుండి నీళ్ళు వస్తాయి. ట్యాంక్ అయితే మంచిగా కానీ ఏమైనా డామేజ్ అయితే వచ్చిన దానికి కడతల మీద అంటున్నాడు. అట్లా అడిగితే వచ్చిన మిషన్ భగీరథ వాటర్లో చెత్త చెదారం రావడం జరిగింది. మా ట్యాంకులు నిన్ననే కడిగినాం. జనాలగిన ఆందోళన పడకుండా మళ్ళీ ఇమీడియట్లో వచ్చి దాని మీద చర్య తీసుకొని ట్యాంక్ వర్కర్స్తో ట్యాంకులు కడిగిపించినాం. ఈరోజు వాటర్ని మొత్తం కంప్లీట్గా ఎవరు వాడుకోకుండా అవి వేస్టేజ్గా చేసుకొని మళ్ళీ కొత్తగా కడిగించిన మళ్ళీ ట్యాంకుని మళ్ళీ ఫ్రెషింగ్ చేయించి అక్కడ నుంచి వాటర్ ఏమైనా మరమ్మతులు చేసినప్పుడు మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ వాటర్లోకి వచ్చే ట్యాంకులు చూసుకొని ఏమైనా డ్యామేజ్ ఉన్న వాటర్ ఏమైనా చెత్త చెదారం వస్తే అవి బయటికి వదిలేసి మంచి వాటర్ ఎక్కించి జనాలకు మంచి వాటర్ని సరఫరా చేస్తామని గ్రామ పంచాయతీ నుంచి